హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలులో బోన్స్ అగైన్. సో ముందుకు ఇంకొక మంచి హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి నందికొట్కూరు వెళ్ళే రూట్లో ఎస్ఎస్ గార్డెన్స్ అని చెప్పి ఫంక్షన్ ఉంటుంది కదా. అండ్ ఈ హౌస్కి చుట్టుపక్కల కూడా మంచి మంచి హౌసెస్, అంటే చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది హైవే కూడా చాలా దగ్గర, అంటే ఈ నందికొట్కూరు వెళ్ళే రూట్ ఉంది కదా, మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర అనమాట. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మీకు హౌస్ వీడియో చూపిస్తాను. లెట్స్ గో. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు, ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ లో అనమాట. సో ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్. సో మనకి చిన్న ఆల్టో కార్ అయితే పడుద్ది. అండ్ బైక్ స్పేస్, ఇదైతే చాలా మంచిగా స్పేస్ అయితే వదలడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఒక టాయిలెట్ అయితే ఉంది స్టెప్స్ దగ్గర. అండ్ మీరు ఇది చూస్తున్నారో, ఇది గ్యాప్ అయితే వదలడం జరిగింది. అంటే వాస్తు ప్రకారం గ్యాప్ వదలాలి అని అంటారు కదా, అదైతే గ్యాప్ వదలడం జరిగింది. అండ్ ఎలివేషన్ టైల్స్ కూడా చాలా మంచిగా అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్ ముందర. పైన చూడవచ్చు మీరు, WPC ఫోమ్ షీట్స్ అయితే యూజ్ చేసి మనకి నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి పిల్లర్ కూడా కలరింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఈ హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది. అంటే హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. మనకి అక్కడ వచ్చేసి అది వచ్చేసి బోర్ సంపు అండ్ బోర్ పైన ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అది వచ్చేసి ఈశాన్యంకి అయితే పెట్టడం అయితే జరిగింది. సో మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ దానికి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే డోర్ సైజ్ కూడా కొంచెం పెద్దగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం హౌస్ లోపలికి వెళ్ళి కంప్లీట్ హౌస్ యొక్క వీడియో చూపించేస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూడండి. సో హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఇప్పుడు కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. ఇదంతా మనకి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి స్క్వేర్ టైప్ లో మంచి స్పేసెస్ హాల్ అయితే ఉంది. మనం ఇక్కడ చూస్తుండొచ్చు, ఇక్కడ ఈ టీవీ ఏరియా బ్యాక్ సైడ్ కి ఈ హాల్ కి ఇక్కడ గ్రానైట్ వాల్ పేస్ట్ అయితే కొట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మంచి టైల్ యొక్క ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఈ యొక్క ఏదైతే ఉందో పెయింట్ అనమాట, ఇది మనకి క్రాక్స్ కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి అయితే మనకి ఆస్కారం అయితే ఉంటుంది ఈ పెయింటింగ్ లో. అండ్ ఇక్కడ టీవీ ఏరియాకి వితౌట్ కబోర్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే కొన్న వాళ్ళు కబోర్డ్ చేయించుకున్నారో అది ఇంకా మనకి హౌస్ యొక్క గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ పిఓపి కూడా చూడండి మీరు, మనకి పిఓపి కూడా మంచి నీట్ డిజైన్ అయితే మల్టీ కలర్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో గ్యాప్లో ఈ ఆర్చ్ అనేది చాలా మంచిగా అయితే ఉంది. సో వీ కెన్ ఈ స్పేస్ని ఒక డైనింగ్ టేబుల్ వేసుకొని డైనింగ్ లాగా అయితే యూజ్ చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ వచ్చేసి చాలా మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ వచ్చి చాలా మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ లైక్ ఇప్పుడు ఇది మామూలుగా అంటే కబోర్డ్స్ చేయించుకున్నప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు అలా డిజైన్ చేసుకుంటారు. బట్ వీళ్ళు ఇన్బిల్ట్ హౌస్కి కొంచెం మంచిగా అయితే డిజైన్ చేయడం అయితే చాలా బాగుంది అనమాట. అండ్ ఇది చెప్పాను కదా నార్త్ ఫేసింగ్ హౌస్ అని, మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది విత్ సేఫ్టీ గ్రిల్స్ అనమాట. వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ పెద్ద విండో అయితే పెట్టడం జరిగింది. సో హౌస్లో వెంటిలేషన్ వచ్చేసి నెవర్ ఎండ్ అనమాట, చాలా మంచిగా అయితే ఉంది. అండ్ మీకు ఇప్పుడు కిచెన్ అండ్ బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నారో చెప్పాను కదా, ఇక్కడ చిన్న డైనింగ్ సెటప్ అయితే వేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందని. అండ్ ఈ ఏరియాలో టైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో బిల్డరే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి అదే ప్లేస్లో ఇక్కడ చెప్పాను కదా, అక్కడ ఇందాక హ్యాండ్ వాష్ వచ్చుద్దని. సో మనకి అదే డైనింగ్ ఏరియా స్పేస్లో మనకి ఇలా నీట్గా ఒక సెల్ఫ్స్ లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిలో టాయ్స్ కానీ ఏమైనా డిన్నర్ సెటప్స్ కానీ పెట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి కిచెన్లో కూడా ఎంట్రన్స్లో చిన్న డిజైన్ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదా, సో ఇక్కడ గోల్డ్ టచ్అప్ అయితే మంచి చేశారు స్ట్రక్చర్తో. అండ్ ఇది ఏదైతే ఉందో పూజ రూమ్ కూడా స్పేసెస్గా అయితే పెట్టడం జరిగింది. వీటికి కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ యాజ్ పర్ వాస్తు పూజ రూమ్కి దీనికి గ్యాప్ అయితే వదలడం జరిగింది, ఎందుకంటే దానికి టచ్ అవ్వకుండా కట్టాలని చెప్పంటారు. ఇదంతా కిచెన్ చూస్తున్నారు కదా మీరు, మంచి స్పేసెస్గా అయితే ఉంది, ఎక్కువ ఇరుగ్గా లేదు. అండ్ ఇక్కడ ఒక వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చిన్న పెట్టుకోవడానికి ప్లేస్ అయితే వదిలేరు. అండ్ ఇదంతా సుంచు, ఇక్కడ నుంచి అక్కడ రూమ్ ఎండ్ వరకు మనకి సుంచు అయితే ప్రొవైడ్ చేయడం. ఇదైతే మన సెటప్స్ ఉంటాయి, డిన్నర్ సెటప్ అలాంటి డైలీ యూసేజ్ కోసం పోపు డబ్బాలు అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటికి కబోర్డ్స్ చేయించుకున్నారంటే కూడా ఇంకా లుక్ అనేది డిఫరెంట్ చేంజ్ అయిపోతుంది. దాని యొక్క ఇదేమంటారు, లుక్ అనేది చేంజ్ అయిపోతుంది, గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అనమాట కిచెన్. సో అది కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఈ మధ్య ప్లెయిన్ హౌస్ తీసుకొని కబోర్డ్స్ చేస్తున్నారు. అది మీకు తెలియదేముంది, మన ఛానల్లోనే కొందరు విత్ కబోర్డ్స్తో కూడా అమ్మడం జరుగుతుంది. బట్ ఇదేదైతే ఉందో మనకు వితౌట్ కబోర్డ్స్తో ఉంటుంది. సో వితౌట్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్లోకి వెళ్దాం. అనుకని
సో ఇదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మంచి స్పేసియస్గా ఉన్న బెడ్రూమ్ అనమాట. సో మనకి బెడ్రూమ్లో ఒక సైడ్కి ఒక వాల్కి ఇలా స్ట్రెచ్చర్ వేసి ఒక మంచి డిజైన్గా అయితే చేయడం జరిగింది. అంటే లుక్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఒకసారి పిఓపి కూడా చూడొచ్చు మీరు. సో మంచి క్లాసిక్గా డిజైనింగ్ పిఓపి అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఎక్కువ స్టోరేజ్ కోసం మనకి అక్కడైతే ఒక ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి 10 ఇలా 10 ఉంది. ఇలా వచ్చేసి 12.5 అయితే ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ అయితే ఉంది. అండ్ మనకి బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకటి. అండ్ సెట్ బ్యాక్ కూడా ఉంటుంది. హౌస్కి చెప్పాను కదా 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. చూసవచ్చు మీరు విండోలో చూస్తే మనకి సెట్ బ్యాక్ అయితే కనపడుతూ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ సెల్ఫ్స్కి మనం కబోర్డ్స్ చేయించుకుంటే సో చాలా అంటే కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కబోర్డ్స్ వచ్చేస్తాయి మనకి. ఇది ఇక్కడ కబోర్డ్స్ చేయించుకుని ఇది ఒక స్టడీ టేబుల్ లాగా కూడా ఉపయోగపడడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో స్పేస్ అనేది చెప్పాను కదా 10x12.5 సైజులో అయితే ఈ బెడ్రూమ్ అయితే ఉంది. చాలా మంచి సైజ్ అయితే బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇందాక ఆ బెడ్రూమ్ చూడడం జరిగింది. అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అయితే చెప్తాను. ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏమైందంటే హాల్లో టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అయితే టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఇలా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు అటు సైడ్. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. సో ఒక వాల్కి డిఫరెంట్ థీమ్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఒక బెడ్రూమ్లో ఆ యొక్క అట్మాస్ఫియర్ చేంజ్ చేస్తుంది. మంచిగా అయితే ఉంటుంది. అంటే ఒక వాల్ డిఫరెంట్ థీమ్ అనేది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ పిఓపి కూడా మీరు చూడొచ్చు. పిఓపి కూడా మంచి కలరింగ్ మంచి డిజైన్లో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ పిఓపి లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ. సో వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ విండో ఇలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాటికి కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఆ యొక్క టాయిలెట్ పైన వచ్చేసి మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమన్నా ఉందో అది పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారనుకుంటాను. లైక్ మీరు స్కిప్ చేయకుండా చూస్తుంటే మీకు హౌస్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది. స్కిప్ చేసి చూస్తే మీరు ఏదో ఒకటి ఎలిమెంట్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో మనకి ఆల్మోస్ట్ హౌస్ కంప్లీట్ అయిపోయింది. చిన్న ప్లంబింగ్ వర్క్ అంటే వాష్రూమ్స్ టాయిలెట్స్ ఫిట్ చేయడము అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఫిట్ చేయడం అయితే కొంచెం అయితే పెండింగ్ ఉంది. సో మిగతా అంతా ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై అనమాట. అంటే లైక్ మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మినిమం గ్యాప్ అయితే ఉంటుంది కదా 20 days 30 days. ఆ గ్యాప్లో అయితే మనకి హౌస్లో ఉన్న పెండింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ హౌస్ విషయానికి వచ్చేస్తే చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి నందికొట్కూరు వెళ్ళే రూట్లో, కర్నూలు టు నందికొట్కూరు వెళ్ళే రూట్లో ఎస్ఎస్ గార్డెన్ కమ్మసంగం అని మీరు వినే ఉంటారు. దానికి బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ దీనికి ఇది వచ్చేసి హైవేకి చాలా దగ్గర అనమాట. లైక్ హైవే అంటే నందికొట్కూరు వెళ్ళే రూట్కి మెయిన్ రోడ్కి చాలా దగ్గర అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ దీనికైతే ఇంకా డీమార్ట్, ఈ నంద్యాల చెక్ పోస్ట్ అంటే డీమార్ట్ అనేది స్పెసిఫిక్గా అన్నామంటే సో అదొక ల్యాండ్ మార్క్ అనుకోండి. దగ్గర అయితే ఉంటుంది అనమాట. అది కూడా చాలా దగ్గర. అంటే రెగ్యులర్ గ్రాసరీస్కి దానికైతే మీకైతే యూజ్ అయిపోద్ది అది. అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చి 2060లో నార్త్ ఫేసింగ్ అనమాట. సో 2060లో మంచి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది. అండ్ బోరు వేయించడం జరిగింది. బోర్ వచ్చేసి మంచినీళ్ళ వాటర్ అయితే పడ్డాయి. అండ్ సంపు కూడా ఉంటుంది. అండ్ మనకి పిఓపి వితౌట్ కబోర్డ్స్తో ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై అనమాట. వితౌట్ కబోర్డ్స్. సో కబోర్డ్స్ వేయించుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అండ్ ఇది వచ్చేసి నాకు బాగా అర్థమవుతుంది అంటే ఇది వితౌట్ కబోర్డ్స్తో కూడా ఎవరైనా లైక్ ఈ హౌస్కి పెట్టే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. సో బట్ విత్ కబోర్డ్స్ తర్వాత కొన్ని 2 years 1 year వేసుకుందామని ఆ యొక్క మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే రెడీ టు ఆక్యుపై అనమాట, తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది అప్పుడు కదా. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే 64 lakhs అయితే చెప్తున్నారు. 64 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ వచ్చేసి మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ సో మీరు మన ఛానల్ నుంచి చూసి వస్తున్నారు కాబట్టి మీకు నేనైతే ఉండి డిస్కౌంట్ ఇప్పడం అండ్ నెగోషియబుల్ చూసి ఇప్పడం అయితే మీకు అయితే నేను హెల్ప్ చేస్తాను దాంట్లో. సో ఇది చెప్తున్నాను కదా 64 lakhs లైట్ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. సో ఇదే ఏరియాలో ఎవరైనా ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ సేల్ చేయాలనుకుంటే మీరు హెసిటేట్ అవ్వకుండా ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. వీడియో క్లోజ్ చేసిన చిన్న మాట. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ నా వీడియోస్ కర్నూలులో రిలే చేసే సంబంధించిన వీడియో చూస్తున్నారో మీరు కైండ్లీ అండర్స్టాండ్, నేను ఏది నా హౌస్ వీడియో చూస్తున్నా అది నన్ను కన్సిడర్ చేయండి. సో మరి ఈ వీడియోని ఇంకొక ఏజెంట్కి ఇంకొక అలా పంపించి సో పెంట పనులు చేయకండి. సో ఇది వచ్చి చిన్న రిక్వెస్ట్ అనమాట. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ రిక్వెస్ట్ సెట్. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా మరికొన్ని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన వీడియోస్ అని మీకు మన ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.